నమస్తే అండి. నేను మీ భవానీ కుసుమాని. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. ఈరోజు కరివేపాకు పొడి చూపిస్తానండి. ఈ కరివేపాకు పొడికి కావాల్సిన పదార్థాలు మిరపకాయలు, చింతపండు, ఉరుద్ దాల్ అంటే మినప్పప్పు, ఆహ్, అన్నీ చూపిచ్చాను. ఇంగ్రీడియెంట్స్ కూడా రాసానండి. ఒక్కొక్కటి వేస్తూ ఉంటాను చూడండి. కరివేపాకైతే 150 గ్రామ్స్ తీసుకున్నానండి. అంతా బాగా కడిగి ఆరబెట్టుకొని వాటర్ లేకుండా దీన్ని కాస్త హ్మ్. ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. ఆయిల్ అయితే ఒక్క డ్రాప్ గూడా లేదండి. అంటే మనం ఆయిల్ ఏసామనుకోండి అది ఇట్లాగ డ్రైగా రాదు. అట్లాగే మెత్తగా ఉంటది. మనకు పొడి గూడాను ఆహ్, ఆకులు ఆకులుగా వస్తది గాబట్టి మనం ఇది నలిపితే నలిగిపోయేటట్టుగుండాలి వేగిన తర్వాత. అంతవరకు వేయించుకోవాలి. కాస్త ఫస్ట్ హైలో బెట్టుకున్న, తర్వాత సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఆ వేయించుకున్న ఆకుని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఒక్క టేబుల్ స్పూన్ అండి. చిన్నదైతే 2 స్పూన్‌లేసుకోండి. మినపప్పు గూడా మళ్ళా 150 గ్రామ్స్ తీసుకున్నాను. ఆకులాగే అంతే వెయిట్. 150 గ్రామ్స్ తీసుకొని, మిరపకాయలు జూసారు గదండీ! ఒక పిడికెడు మిరపకాయలు అంటే ఒక 25 ఉంటాయి. కారం అయితే నార్మల్‌గా ఉందండి. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువేసుకోండి. లేదా తినలేము అనుకుంటే ఇంకొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు చిన్న స్పూన్‌తో 2 స్పూన్‌ల ఆయిలేసుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూను ఆహ్, జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, అర టేబుల్ స్పూను మెంతులు. ఇవన్నీ ఆ ఆయిల్‌లో వేగేదానికి మాత్రమేనండి. అంటే ఆయిలేసింది ఇవి వేగడానికి. మనకి మిక్సీ పట్టుకోకుండా ఉండేదానికి. ఇప్పుడు మినపప్పేసేస్తాను. ఇది 150 గ్రామ్స్. ఇది బద్దపప్పండి. గుండ్లు గాదు. అది వేగిన తర్వాత మనకు మిరపకాయలు తొందరగా మాడిపోతాయని నేను లాస్ట్‌లో ఏస్తున్నానండి. కాస్త వేగాక మినపప్పు పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. కాస్త కలరు చేంజ్ అయ్యాక అప్పుడు మిరపకాయలేసుకొని వేయించుకుందాం. ఇక మిరపకాయలు గూడా హైలో బెట్టకూడదండి. మాడిపోతాయి. లోపల కాలవు. అందుకని సిమ్‌లోనే బెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవంతా వేగిన తర్వాత మీరు చూస్తున్నారు గదండీ! ఈ కొలతల ప్రకారం ఖచ్చితంగా చేసుకోండి. ఇట్లాగా ఆయిల్ లేకుండా ఎట్లాగా మనం ఘీ యేసుకొని తింటామండి. ఒక్కొక్క ప్రాంతంలో ఘీ యేసుకుంటారు. ఒక్కో దగ్గరైతే వేరుశనగ నూనెతో గూడా వేసుకొని తింటారు. అట్లా కాబట్టి మనం ఈ పొడిలో అయితే ఆయిల్ లేకుండా ఇప్పుడు చూడండి ఈ చింతపండులో ఉండే ఇప్పుడు నేనేసిన చింతపండులో కాస్త వాటర్ ఉందనుకోండి అది గూడా వేగిపోద్ది. ఇది డ్రైగా అయిపోయినాక మనకు పొడిలో కలిసిపోద్ది. అందుకని ఆ చింతపండు. చింతపండయితే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ తీసుకున్నానండి. మొత్తానికి కలిపి అంతే. ఈ మిరపకాయలైతే అన్నీ కట్ జేసి పెట్టుకున్నాను. అంటే ఆ సీడ్స్ గూడా, ఆ గింజలు గూడా వేగిపోవాలని కట్ జేసి పెట్టి అన్నీ కలిపి వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఆ కరివేపాకు పొడికి, ఆ కరివేపాకుకి ఈ మిరపకాయలు, ఈ మినపప్పు. ఇదెందుకంటే మినపప్పు వేయకపోయినా పర్వాలేదు. కానీ మనకి ఇది చాలా టేస్ట్ అండి. హెల్తీ గూడాను. ఈ మినపప్పులో ఐరను అన్నీ ఉంటాయండి. చాలా మంచిది. బలానికి గూడా మంచిది. పిల్లలకు గూడా మంచిది. అందరికి మంచిదండి. ఇంకిప్పుడు చల్లాకాలం గదా! అందరికి గూడా హెల్త్‌కి మంచిదే. తర్వాత మనకి దానికి సరిపడా ఉప్పు మీరు టేస్ట్‌కి చూసుకొనేసుకోండి. ఇది ఎట్లా మిక్సీలో ఏసేటప్పుడు మీరు విడిగా అయినా కలుపుకోవచ్చు గాబట్టి, అప్పుడు చూసుకొనేసుకోండి. నేనైతే ఈ క్వాంటిటీకి వేసుకున్నాను. నాకు సరిగ్గా సరిపోయింది. ఇంకా గార్లిక్ అయితే నేను 2 గడ్డలు తీసుకున్నానండి. అవి ఒక పిడికెడు పైనే వచ్చాయి. అంటే ఒక బౌల్‌కొచ్చాయండి. చిన్న కూరగిన్న నిండా వచ్చాయి. అవి గూడా మీకు చూపిచ్చాను ప్లేట్‌లో. ఇప్పుడు ఇవంతాను పొడి పట్టుకుందామండి ఫస్టు. అంటే మినపప్పు, మిరపకాయలు, ఇక ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు ఇవి వేయించుకున్నాం గదండీ! అవి ఈ మిరపకాయలు అన్నీ కలిపి వేయించుకున్నాం. చింతపండు అంతా. ఇక అంతా గూడా ఒకేసారి ఈ జార్‌లో తీసుకుంటున్నాను. ఈ పెద్ద జార్ మనం వాడామనుకోండి అది వెట్‌కైతే బాగా వస్తది గానీ, డ్రైకైతే స్మూత్‌గా రాదండి. మరీ స్మూత్‌గా అవసరం లేదు. కాకపోతే ఇదైతే బాగా మెత్తగా వస్తదని నేను చిన్నదే జార్ వాడతానండి. పెద్ద దాంట్లో అయితే గ్రైండర్‌కి పనికొస్తది. వెట్టుకైతే పనికొస్తది. అంటే మనం పప్పులు అయన్నీ రుబ్బుకునే దానికి పనికొస్తాయి. పొడులకైతే ఇదే బావుంటదండి. అందుకని నేను ఆ చిన్న జార్‌లోనే వేసి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడైతే 2 సార్లు వేసుకున్నానండి ఆ పొడి. ఇప్పుడు మిగతా గూడా ఏసేసి ఇందులో బాండెట్లోనే వేస్తాను. ఇప్పుడు ఈ ఆయిల్ నేను ఎందుకు వేయలేదంటే, మనం ఘీతో వాటితో తింటాం గదండీ! బాగుంటది. తర్వాత నిలువ ఎక్కువుంటదండి ఇట్లాగ చేస్తే. ఈ పొడి నిల్వుంటది. మీకు ఖచ్చితంగా ఒక్క సంవత్సరం ఉంటదండి. ఊరగాయల్లాగేను ఇది గూడాను. ఈ కరివేపాకు ఇట్లాగ వేయించుకోవాలి.
ఆయిలు లేకుండా ఓన్లీ మామూలుగా డ్రైగా వేయించుకోవాలి అంతే బాన్నట్లు. పాత కాలంలో అయితే ఇయి ఉంటాయి గదండీ! మట్టి కుండలు. వాటిలేసి వేయించేవాళ్ళు పెద్దోళ్ళు. అంటే ఆ నిప్పుల వేడికి ఆ కుండలో ఆకేసేసుకొని వాళ్ళు అప్పుడప్పుడు అట్ట కలుపుతూ ఉండేవాళ్ళు. అది ఆ వేడికే డ్రై అయిపోద్ది. అంటే పొడి పొడిగా అయిపోద్ది. మనం చేత్తో నలిపితే గూడా అది నలిగిపోద్ది. అట్లా వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి మొత్తం అయిపోయిందండి. అన్నీ కలిపేసాను. పొడి విడిగా పట్టాను. ఈ మిరపకాయల పొడి విడిగా పట్టాను. అంతా గార్లిక్ గూడా దాంట్లోనే వేసి వేయించాను గదండీ మిరపకాయల్లో. అన్నీ వేగిపోయాయి గాబట్టి, ఇక దీంట్లో వాటర్ అనేది లేదు గాబట్టి, మనకి సంవత్సరం రోజులు నిలవ ఉంటదండి. ఇట్లా మీరు చేసుకునే పనైతే. ఆ! ఇది చాలా ఈజీ అని మీకు అర్థమైంది గదండీ! కాబట్టి మీరు గూడా చేసుకొని, బాగుంటే ఒక లైక్ జేసి, ఒక షేర్ జేసి, కామెంట్ పెట్టండి. ఈజీ అండి. ఉంటాను.